జ్ఞానాన్ని మరియు మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. జ్ఞానాన్ని మరియు మార్గదర్శకాన్ని ఇస్తుంది. మనకి జీవితంలో ఒక స్థితి వస్తుంది. ఈ నిర్ణయం నువ్వు తీసుకున్నావంటే ఇప్పుడు ఆ నిర్ణయం వల్ల నీకొచ్చే బాధలు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్ళు కానీ నువ్వే అనుభవించాలి. సంతోషం వస్తే చాలా మంచిగా ఉంటుంది, కానీ ఆ నిర్ణయం కరెక్టా కాదా, మళ్ళీ నేనేమైనా సమస్యలో పడిపోతానా, ఈ నిర్ణయం వల్ల ఏదైనా కష్టాల్లోకి వెళ్ళిపోతానా, ఏదైనా చేస్తానా, ఆ టైంలో మనకి ఏం చేయాలో తెలియదు, ఎవరి సలహా తీసుకోవాలి. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థన దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తారు, అంతేకాదు మార్గదర్శకాన్ని అనుగ్రహిస్తారు. నువ్వు ఆ నిర్ణయాన్ని తీసుకోవాలా లేదా, ఆ డెసిషన్ని నువ్వు తీసుకోవాలా లేదా, ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలా లేదా దేవుడు చెప్తారు. అందుకే ఒక వాక్యం బైబిల్లో ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది వానికి అనుగ్రహింపబడను కదా. మనకి అన్ని విషయాల్లో జ్ఞానము నిర్ణయం తీసుకునే జ్ఞానం ఉండదు. తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఏమో కొంతమంది అనుభవపూర్వకంగా కొన్ని చెప్పొచ్చేమో, కానీ నువ్వు దేవుడి మీద ఆధారపడి ఆ యొక్క నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేవుడికి తర్వాత ఏం జరుగుతుందో భవిష్యత్ అంతా తెలిసిన దేవుడు నిన్ను మంచి మార్గదర్శకాన్ని చూపించి ఆ నిర్ణయం తీసుకోవాలా లేదా, మ్యారేజ్ విషయంలో, లేకపోతే ఒక స్థలం కొనడం విషయంలో, కొన్ని నిర్ణయాలు కుటుంబ పక్షంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం నీ యొక్క స్థితి మీద, నీ జీవితాంతం మీద ఆ నిర్ణయం ఒక్కటి నీ జీవిత సంతోషం ఆ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకోవాలంటే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మంచి మార్గదర్శకత్వాన్ని మనకు చూపిస్తూ ఉంటారంట.